ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణమే కోసం 8 లక్షలకు పైగా దరఖాస్తులు. ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు మేలు. హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు వచ్చిన భూ సమస్యల దరఖాస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏ ఒక్క భూమి సంబంధిత దరఖాస్తులు నిర్దిష్టమైన లిఖితపూర్వమైన కారణం లేకుండా తిరస్కరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. తహసీల్దార్లు ఇతర రెవెన్యూ అధికారులు ఇష్టం వచ్చిన అప్లికేషన్లు తిరస్కరిస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అందుకు ఖచ్చితమైన సరైన కారణాన్ని చూపించాల్సిందేనని ఆదేశించింది. గతంలో ధరణి పోర్టల్లో అప్లికేషన్లు పెట్టుకున్నప్పటికీ వాటికి కారణంగా లేకుండా కింది స్థాయి సిబ్బంది రిజెక్ట్ చేయడంతో ఇప్పుడు మళ్లీ రెవెన్యూ సదస్సుల్లో 8 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఫీల్డ్ లెవెల్లోనూ తహసీల్దార్లు ఇష్టారీతిన దరఖాస్తులు తిరస్కరించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సర్కార్ దీనికి కళ్లెం వేసేందుకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. గతంలో మాదిరి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించవద్దని, అక్రమాలకు తావివ్వకూడదని ఈ నిర్ణయం తీసుకున్నది. వాస్తవానికి భూభారతి చట్టం ప్రకారం భూభారతి పోర్టల్లో ఏ అప్లికేషన్ పెట్టుకున్నా వాటిని రిజెక్ట్ చేస్తే కారణం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆఫ్లైన్లో దరఖాస్తులు స్వీకరించడం, పెద్ద ఎత్తున అప్లికేషన్లు రావడంతో వాటిని డిస్పోజ్ చేసేందుకు లేనిపోని కారణాలు పెట్టి తిరస్కరణ చేయడం ఉండకూడదని, అవినీతికి ఆస్కారం ఉండొద్దని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో రైతులు లబ్ధి పొందనున్నారు. ఇకపై తిరస్కరణకు గురైన ప్రతి దరఖాస్తుకు అందుకు గల పూర్తి కారణాన్ని వివరంగా అప్లికేషన్ కు తెలియజేయాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తీసుకున్న ధరణి పోర్టల్ రైతులను ముప్పు తిప్పలు పెట్టింది. లక్షల సంఖ్యలో కొత్త భూ సమస్యలు తెరపైకి వచ్చాయి. ఎన్నికల ప్రచారంలో ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి సలహాలు సూచనలతో భూభారతి చట్టాన్ని తెచ్చింది.